వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మెథడాలజీ అంటే ఏంటంటే దీని యొక్క అర్థం స్వభావం తెలుసుకుందాం. అంటే గణితం అనేది సంఖ్యలు, ఆకారాలు, కొలతలు, నమూనాలు మరియు సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం. ఇది తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుంది గణితం కాబట్టి. దీని హిస్టరీ చూస్తే గణితం ప్రాచీన నాగరికత కాలం నుండి అభివృద్ధి చెందింది. భారతదేశం ప్రపంచానికి సున్నాను, అలాగే దశాంశ సంఖ్యా పద్ధతి వంటి గొప్ప ఆవిష్కరణలు అందించింది. మనకి ఇందులో మూడవదిగా గణిత శాస్త్రవేత్తలు చూసామనుకోండి, ఆర్యభట్ట. ఆర్యభట్ట ఏం చేశాడంటే ఖగోళ శాస్త్రజ్ఞుడు, సున్నాను కనుగొన్నాడు. అలాగే భాస్కరాచార్యుడు బీజగణితాన్ని డెవలప్ చేశాడు. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్, ఈయన సంఖ్యా సిద్ధాంతంలో విశేష కృషి చేశాడన్న. యూక్లిడ్ జ్యామితి పితామహుడు. పైథాగరస్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ గణితం యొక్క బోధన లక్ష్యాలు చూద్దాం. గణితంపై ఆసక్తి పెంచేలా ఉండాలి, తార్కిక ఆలోచన అభివృద్ధి చెందాలి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం పెంపొందించాలి, అలాగే దైనందిన జీవితంలో గణితాన్ని ఉపయోగించడం కూడా చేయాలి. ఇవన్నీ కూడా లక్ష్యాలు అన్నమాట. విద్యార్థి ఈ లక్ష్యాలు సాధించగలగాలి. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీలో అభ్యసన స్థాయిలు ఎన్ని ఉంటాయి అని అడుగుతుంటాడండి ఎగ్జామ్ లో. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీలో 6 అభ్యసన స్థాయిలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ జ్ఞానం, నాలెడ్జ్. రెండవది అవగాహన అంటే అండర్స్టాండింగ్. మూడవది అన్వయం అంటే అప్లికేషన్. నాలుగవది విశ్లేషణ, అనాలిసిస్. ఐదవది క్రియేషన్, సృష్టి. ఆరవది మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. అండ్ ఇవన్నీ బ్లూమ్స్ యొక్క టాక్సానమీలో ఉంటాయి. అలాగే ఆరవది గణిత పాఠ్య ప్రణాళిక, కరికులంలో విద్యార్థుల వయసు సామర్థ్యానికి అనుగుణంగా అంశాలను క్రమ పద్ధతిలో రూపొందించటం. అంటే స్పైరల్, అలాగే కాన్సెంట్రిక్, లాజికల్, సైకలాజికల్ విధానాలు ఇందులో ఉంటాయి ఈ పాఠ్య ప్రణాళికలో. వీటి గురించి మళ్ళీ లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మంచి గణిత పాఠ్య పుస్తక లక్షణాలు ఏంటంటే సులభమైన భాష ఉండాలి, స్పష్టమైన చిత్రాలు ఉండాలి, జీవితానికి సంబంధించిన ఉదాహరణలు ఉండాలి, అలాగే ఎక్కువ అభ్యాస ప్రశ్నలు కూడా ఉండాలి, క్రమబద్ధమైన పాఠాలు ఉండాలి. కానీ 8వది గణిత బోధనా పద్ధతులు. చూడండి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఉదాహరణల నుండి నియమానికి. డిడక్టివ్ మెథడ్ నియమం నుండి ఉదాహరణలకు. అలాగే హ్యూరిస్టిక్ మెథడ్ విద్యార్థి స్వయంగా కనుగొనే పద్ధతిని హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. అలాగే ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ అంటే సమస్య పరిష్కారం ద్వారా అభ్యాసం చేయటం. ప్రాజెక్ట్ మెథడ్ ప్రాజెక్టుల ద్వారా నేర్చుకోవటం. ల్యాబొరేటరీ మెథడ్ పరికరాలతో ప్రత్యక్షంగా అభ్యాసం చేయటం అనేది ఇందులో ఉంటుంది. ఇప్పుడు మనం పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాన్ అంటే ఇయర్ సంబంధించి చేసేదాన్ని ఇయర్ ప్లాన్ అంటాం. యూనిట్ సంబంధించి చేసేదాన్ని యూనిట్ ప్రణాళిక అంటాం. అలాగే లెసన్ ప్లాన్ అంటే రోజువారీ పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్ అంటాం అండి. 10వది బోధన అభ్యసన సామగ్రి, టిఎల్ఎం. చార్టులు, మోడల్స్, అబాకస్, జియో బోర్డ్, గణిత కిట్ వంటి బోధనా సాధనాలు విద్యార్థులకు భావనలను సులభంగా అర్థమయ్యేలా చేస్తాయి. అలాగే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవటం అత్యంత ప్రభావవంతమైనది. అంటే వినడం, చూడటం కంటే చేసి నేర్చుకోవటం ఎక్కువ కాలం గుర్తుంటుందని ఎడ్గర్ డేల్ చెప్పడం జరిగింది. ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీని గురించి లాస్ట్ లో మీకు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరిలో. 12వది ప్రతిభావంతులు మరియు మందగమన విద్యార్థులు. అంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఎవరండి? అదనపు సవాళ్లు, ఉన్నత స్థాయి సమస్యలు ఇవ్వాలి వాళ్ళకి. గిఫ్టెడ్ స్టూడెంట్స్ కంటే బాగా తెలియగలరు కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతారు. స్లో లెర్నర్స్ ఉన్నారనుకోండి, సులభమైన ఉదాహరణలు ఇవ్వాలి, అలాగే రిపీట్ చేస్తా ఉండాలి, అలాగే వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరం ఉంటుంది. 13వది గణిత బోధన సాంకేతికాలు. అంటే ఓరల్ వర్క్ ఉండాలి, అలాగే రిటర్న్ వర్క్ ఉండాలి, అలాగే డ్రిల్ ప్రాక్టీస్ ఉండాలి, అసైన్మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్లు, అలాగే క్విజ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వాళ్ళకి చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా గణిత బోధన
సాంకేతిక పదాలు. తర్వాత మ్యాథమెటిక్స్ క్లబ్స్ అంటే గణిత క్విజులు, పజిల్స్, గణిత ప్రదర్శనలు, గణిత దినోత్సవ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఈ మ్యాథమెటిక్స్ క్లబ్స్ అనేవి ఉంటాయి. 15 స్ట్రక్చర్ అండ్ ఆర్డర్ అండ్ ప్యాటర్న్ సంఖ్యల నమూనాలు, క్రమాలు, ఆకారాల్లోని సంబంధాలను గుర్తించడం ద్వారా తార్కిక ఆలోచన అనేది అభివృద్ధి చెందుతుంది. మూల్యాంకన ఎవాల్యుయేషన్ చూడండి ఏం చేస్తాం మనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ పెడతాం కదండి. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు పెడతాం, బోధన జరుగుతున్న సమయంలో చేసే మూల్యాంకనాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, వాడు బోధన మధ్యలో చేసేది ఏంటి, లేదా చివరిని చేస్తారు. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ అని అనుకోండి, యూనిట్ లేదా టర్మ్ చివరి నిర్వహించే పరీక్షను సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి, విద్యార్థి లోపాలను గుర్తించడానికి చేసేటువంటి టెస్ట్ ని ఎవాల్యుయేషన్ ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ ఏంటి, అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, నేర్చుకున్న ఫలితాలను కలవడానికి చేసేదాన్ని అచీవ్మెంట్ టెస్ట్ వాడతాం. మంచి పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూద్దాం. వ్యాలిడిటీ అంటే నేర్చుకున్న దానిని కొలవగలగాలి. అలాగే రిలయబిలిటీ అంటే ఒకే ఫలితాలు రావాలి, ఎవరు చేసినా కూడా ఒకే ఫలితాలు రావాలి, కానీ ఒకరు చేసినప్పుడు ఇంకో రకం, ఇంకోటి చేసిన ఇంకో రకం పోతే అది రిలయబిలిటీ లేనట్లు లెక్క, అంటే రిలయబిలిటీ ఉండాలి. మూడవది ఆబ్జెక్టివిటీ, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండకూడదు. నెక్స్ట్ ప్రాక్టీసబిలిటీ అంటే నిర్వహించడం సులభంగా ఉండాలి. అలాగే కాంప్రహెన్సివ్నెస్, మొత్తం సిలబస్ ను కవర్ చేయాలి. అంటే మంచి పరీక్ష లక్షణాలు ఏంటంటే వ్యాలిడిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి, అలాగే ప్రాక్టికబిలిటీ ఉండాలి, అలాగే కాంప్రహెన్సివ్నెస్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనం పిల్లలకి అందించాలి. ఎడ్గర్ డేల్ గురించి చూద్దామండి. ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఏమొస్తుందంటే, ఎడ్గర్ డేల్ 1946 లో కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాల సంఖ్యను అనే నమూనాను ప్రతిపాదించాడు. ఇతడు విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారు మరియు ఏ బోధన అనుభవాలు ఎక్కువగా ప్రభావితంగా ఉంటాయి అనే విషయాన్ని వివరించాడు. ఈ నిర్వచనం ఏంటంటే, కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బోధన అభ్యసన అనుభవాలను ప్రత్యక్ష అనుభవం నుండి అమూర్త అంటే అబ్స్ట్రాక్ట్ అనుభవం వరకు క్రమ పద్ధతులు చూపించే నమూనా. అంటే అర్థం కదండి, అంటే ఇక్కడ ప్రత్యక్ష అనుభవం నుండి అమూర్త అనుభవంలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు చేసి నేర్చుకుంటే ఎక్కువ అర్థం చేసుకుంటారు, ప్రత్యక్ష అనుభవం ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే మాటల ద్వారా మాత్రం బోధించడం కంటే చూపించడం, చేయించడం మరింత ప్రభావితంగా ఉంటుంది అంటాడు. అయితే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో స్థాయిలు చూసినట్లయితే మనకి క్రింద నుండి పైకి అంటే ఇక్కడ డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, అంటే ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. కిందలో ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. అంటే దీని వల్ల ప్రత్యక్ష అనుభవాలు ఏం చేస్తాడు, విద్యార్థి స్వయంగా చేసి నేర్చుకుంటాడు. ఉదాహరణ చూడండి, సపోజ్ పొడవును స్కేల్తో కొలవడం, తూకం వేయడం, ఈ విధంగా జరుగుతుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన అభ్యాసం, అంటే ఇంకెప్పుడు మర్చిపోడు డైరెక్ట్ గా వాడు చేయటం వల్ల. రెండవది కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటే కృత్రిమ అనుభవాలు, అంటే నిజమైన వస్తువులకు బదులుగా మనం మోడల్స్ లేదా నమూనాలను ఉపయోగిస్తాం అక్కడ. అంటే సపోజ్ చూడండి, ఘనాకార క్యూబ్ ఉందనుకోండి, క్యూబ్, గ్లోబ్ ఇలాంటివన్నీ కూడా మనం కృత్రిమ అనుభవాలకు ఉపయోగిస్తాం. మూడోది నాటక రూపంలో నేర్చుకోవటం అంటే డ్రామాటిక్ పార్టిసిపేషన్. దీనివల్ల కూడా ఎలాంటి చేస్తాం, డ్రామాటిక్ పద్ధతిలోను రోల్ ప్లే అంటే నాటికలను దుకాణం కస్టమర్ పాత్రల ద్వారా లావాదేవీలు జరగడం అనేది కూడా మనం డ్రామాటిక్ మెథడ్ లో చేస్తాం. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, ఈ క్రింది వాటిలో డ్రామాటిక్ మెథడ్ లో చేసేది ఏంటి, లేకపోతే కృత్రిమ అనుభవాల ద్వారా చేసేది ఏంటి ఇందులో అని అడుగుతూ ఉంటాడు. నాలుగవది డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రదర్శనలు, అంటే చేసి చూపించడం. అంటే సపోజ్ ఉదాహరణ కంపాస్ తో వృత్తం గీయటం చూపించడం, పిల్లలకి కంపాస్ ఎలా గీయాలో మనం చూపించామనుకోండి, వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. అలాగే ఫీల్డ్ ట్రిప్స్, తరగతి బయట ప్రత్యక్ష పర్యటన చేయడం కోసం, ఉదాహరణ బ్యాంకు, మార్కెట్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా చేయొచ్చు. ఎగ్జిబిట్స్ ప్రదర్శనలు అంటే చార్ట్లు, నమూనాలు, ప్రదర్శన వస్తువుల ద్వారా నేర్చుకోవటం. అంటే ఉదాహరణకి ఏంటి, గణిత ప్రదర్శన అంటే మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అండి. ఏడవది మోషన్ పిక్చర్స్ చలనచిత్రాలు అంటే వీడియోలు, విద్యా చిత్రం. ఉదాహరణకి ఏంటి,
ఫ్రాక్షన్ లేదా జామెట్రీపై వీడియో చేయటం. నెక్స్ట్ ఆడియోలు, వీడియోలు. ఇది తెలుసు కదండి అందరూ. అంటే గణిత చార్టులు, సంఖ్యా చిత్రాలు ఇవన్నీ కూడా చూపించడం. విజువల్ సింబల్స్ దృశ్య సంకేతం కదా. గ్రాఫ్లు, మ్యాప్లు, పట్టికలు, చార్టులు అంటే బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇవన్నీ కూడా ఎలాగుంటాయి. 10వది వెర్బల్ సింబల్స్. ఇవి మాటలు, పదాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెర్బల్ మాటలు, పదాల ద్వారా ఏ సింబల్స్ అంటే వెర్బల్ సింబల్స్. పదాలు, నిర్వచనాలు, సూత్రాలు మాత్రమే ఇవి. అండ్ నేను ఉదాహరణ ఏంటి, పుస్తకంలో నిర్వచనం చదవటం. ఇది అత్యంత అమూర్త స్థాయి. అంటే మనకు కనపడుతుంది ఊహించి చదవటమే. అంటే ఇక్కడ గుర్తించుకునే క్రమం ఏంటంటే మనం డూయింగ్, అబ్జర్వింగ్, సింబలైజింగ్. అంటే డూయింగ్ అంటే చేయటం, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, మోడల్, రోల్ ప్లే. అబ్జర్వింగ్ అంటే పరిశీలించటం, అంటే డెమోన్స్ట్రేషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, వీడియోస్. సింబలైజింగ్ సంకేతాలు అంటే చార్ట్లు, గ్రాఫ్లు, వర్డ్స్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ విషయాలని. ఇక్కడ అయిపోయేటట్లు కొన్ని విషయాలు చూడండి. ప్రతిపాదించిన ఎడ్గర్ డేల్ సంఖ్యను ప్రతిపాదించిన ఎడ్గర్ డేలే ఏ సంవత్సరంలో 1946. అంటే ముఖ్య భావన ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, చేసి నేర్చుకోవటం అనేది ఎడ్గర్ డేల్ యొక్క మొట్టమొదటి భావన. మరి క్రింది భాగంలో ఎడ్గర్ డేల్ క్రింది భాగంలో ఏముంటాయి అంటే కాంక్రీట్ అంటే ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. పై భాగంలో ఏముంటాయి అబ్స్ట్రాక్ట్ మాటలు, చిహ్నాలు ఉంటాయి. ముఖ్య ఉద్దేశం ఏంటి, బోధనను మరింత ప్రభావితంగా చేయటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మనం కరికులం అప్రోచెస్ అంటే పాఠ్య ప్రణాళిక విధానాల గురించి చూద్దామండి. ఇక్కడ పాఠ్య ప్రణాళిక అనేది ఏ విషయాన్ని ఎప్పుడు, ఎలా, ఏ క్రమంలో బోధించాలి అనే విషయాన్ని నిర్ణయించే ప్రణాళిక. మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ముఖ్యంగా 4 కరికులం అప్రోచెస్ ఉన్నాయండి. అంటే 4 పాఠ్య ప్రణాళిక విధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే స్పైరల్ అప్రోచ్. ఈ స్పైరల్ అప్రోచ్ ఏంటంటే స్పైరల్ అప్రోచ్ అంటే ఒకే అంశాన్ని వివిధ తరగతుల్లో మళ్ళీ మళ్ళీ బోధించటం, కానీ ప్రతిసారి కొత్త విషయాలు జోడించి మరింత లోతుగా బోధించడం అనేది ఈ స్పైరల్ అప్రోచ్ యొక్క విధానం, నిర్వచనం. ప్రధాన భావన ఏంటంటే సేమ్ టాపిక్ ఉంటుంది, రిపీటెడ్ గా అట్ హయ్యర్ లెవెల్స్ లో విచ్ ఇంక్రీజ్డ్ డిఫికల్టీ. అంటే కొంచెం క్లిష్టతరంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉదాహరణ చూడండి, క్లాస్ 1 లో సంఖ్యలు 1 నుంచి 100 వరకు నేర్పించాం అనుకోండి. క్లాస్ 2 లో పెద్ద సంఖ్యలు, పోలికలు నేర్పిస్తాం. క్లాస్ 3 లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్. క్లాస్ 4 లో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. క్లాస్ 5 లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. అంటే సంఖ్యల అనే అంశం ప్రతి తరగతిలో వస్తుంది, కానీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు చూస్తే మనం ఒకే అంశం పునరావృతం అవుతుంది. ప్రతి సంవత్సరం కొత్త సమాచారం జోడించబడుతుంది. పాత జ్ఞానం మీద కొత్త జ్ఞానం నిర్మించబడుతుంది. అంటే లెర్నింగ్ బికమ్స్ డీపర్ ఎవ్రీ ఇయర్. అర్థమైంది కదండి. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే మర్చిపోకుండా ఉంటారు, అలాగే కాన్సెప్ట్ అనేది బలంగా అర్థమవుతాయి, అలాగే హైయర్ ఆర్డర్ థింకింగ్ పెరుగుతుంది. ఇందులో లోపాలు ఏంటంటే సిలబస్ ఎక్కువగా అనిపించవచ్చు, అలాగే సమయం ఎక్కువ పడుతుంది కదా. నువ్వు నేర్చుకోవాలంటే సిలబస్ ఎక్కువగా అనిపించవచ్చు, అలాగే సమయం ఎక్కువ పడుతుంది. దేనికండి స్పైరల్ అప్రోచ్ విధానంలో. అంటే స్పైరల్ అప్రోచ్ అంటే మళ్ళీ చెప్తుంది చూడండి, స్పైరల్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒకే అంశాన్ని వివిధ తరగతుల్లో మళ్ళీ మళ్ళీ బోధించటం, అంటే కానీ ప్రతిసారి కొత్త విషయాలు జోడించి మరింత లోతుగా బోధించటాన్ని స్పైరల్ అప్రోచ్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది అడుగుతాడు మనకి, టెట్లో అడుగుతూ ఉంటాడు స్పైరల్ అప్రోచ్ అంటే ఏంటి. రెండవది కాన్సెంట్రిక్ అప్రోచ్. అంటే కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక అంశాన్ని సులభ స్థాయి నుండి కష్టమైన స్థాయికి క్రమంగా బోధించడాన్ని ప్రతి తరగతిలో అదే అంశం విస్తరించబడుతుంది. అంటే ఒక అంశాన్ని సులభ స్థాయి నుండి కష్టమైన స్థాయికి క్రమంగా బోధించటం, ప్రతి తరగతిలో అదే అంశం విస్తరించబడుతుంది. అంటే ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ క్లాస్ 1 లోను షేప్స్ గురించి చెప్పనుకోండి, షేప్లు గుర్తిస్తారు. అంటే ఫస్ట్ ఏం చేస్తారు, పిల్లలు ఒకటో తరగతిలో బొమ్మలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తారు. వాటి గురించి వాళ్ళకి ఇది చతురస్రము, దీర్ఘ చతురస్రం ఏం తెలియదు, ఆ షేపులు చూస్తారు. సెకండ్ క్లాస్ లో షేప్స్ లక్షణాలు చూస్తారు. అలాగే తర్వాత పెరిమీటర్ అంటే చుట్టుకొలత చూస్తూ ఉంటారు. అలాగే క్లాస్ 4 లో ఏరియా
అంటే వైశాల్యం గురించి వస్తారు. అలాగే క్లాస్ 5 వాల్యూమ్ గురించి చూస్తారు. ఇది వృత్తాలు అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా కేంద్రం నుండి బయటికి విస్తరించే విధానం. అంటే కొంచెం కొంచెంగా పిల్లలకి దాని మీద డెప్త్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ముందు గుర్తించారు, తర్వాత లక్షణాలు తెలుసుకున్నారు, తర్వాత వాటి యొక్క పెరిమీటర్ ఏంటి, ఏరియా ఏంటి, వాల్యూమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే లక్షణాలు ఇది సింపుల్ టు కాంప్లెక్స్ లా ఉంటుందండి. నోన్ టు అన్నోన్ అడుగుతా ఉంటాడు కదా, నోన్ టు అన్నోన్ అనే మెథడ్ ఏదంటే మనకి కాన్సెంట్రిక్ మెథడ్, నోన్ టు అన్నోన్. అలాగే ఈజీ టు డిఫికల్ట్ అంటే ప్రతి సంవత్సరం అంశం విస్తరిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే విద్యార్థి స్థాయికి అనుగుణంగా ఉంటుంది, కాన్సెప్ట్స్ క్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఇందులో కూడా లోపాలు ఉన్నాయి. ఏంటంటే ఎక్కువ సమయం పడుతుంది దీనికి కూడా, అలాగే సరైన ప్రణాళిక లేకపోతే పునరావృతం ఎక్కువ అవుతుంది, అంటే రిపీట్ అయిపోతూ ఉంటాం. ఇది లోపాలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చూడండి, స్పైరల్ అండ్ కాన్సెంట్రిక్ మధ్య తేడా ఏంటంటే ఈ స్పైరల్లో నువ్వు ప్రతి సంవత్సరం అదే అంశం కొత్తగా లోతుతో వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, అదే అంశం క్రమంగా విస్తరించబడుతుంది. ఇందులో ప్రీవియస్ నాలెడ్జ్ మీద కొత్త లెర్నింగ్ ఏముంటుంది, ఇందులో సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటుంది. అలాగే రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది కాన్సెంట్రిక్ మెథడ్ లో. ఇప్పుడు థర్డ్ వన్ లాజికల్ అప్రోచ్ అంటే తార్కిక విధానం చూద్దాం. అంటే లాజికల్ అప్రోచ్ అంటే విషయ స్వభావం ప్రకారం అంశాలను తార్కిక క్రమంలో బోధించటం. ఇందులో విద్యార్థి వయసు కంటే విషయం యొక్క క్రమం ముఖ్యమైనది. చూడండి, ఉదాహరణకి ఎడిషన్స్ నేర్పిన తర్వాత మాత్రమే సబ్ట్రాక్షన్ నేర్పాలి, సబ్ట్రాక్షన్ తర్వాత మాత్రమే మల్టిప్లికేషన్ నేర్పాలి, మల్టిప్లికేషన్ తర్వాత మాత్రమే డివిజన్స్, అలాగే ఇంటిగర్స్, రేషనల్ నెంబర్స్, అలాగే రియల్ నెంబర్స్, ఇట్లా ఇవన్నీ కూడా మనం నేర్పించకుండా లాజికల్ ఆర్డర్. దీని యొక్క లక్షణాలు చూస్తే సబ్జెక్ట్ సెంటర్డ్ మెథడ్, అలాగే లాజికల్ సీక్వెన్స్, రూల్ బేస్డ్ లెర్నింగ్, ఒక కాన్సెప్ట్ తర్వాత మరో కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇక ప్రయోజనాలు ఏంటంటే గందరగోళం ఉండదు, ఎందుకంటే ఒక సిస్టమేటిక్ నేర్చుకుంటాం కాబట్టి గందరగోళం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని కూడా పరస్పరం అనుసంధానం అవుతాయి. అయితే ఇందులో కూడా లోపాలు ఉన్నాయండి. ఏంటంటే విద్యార్థి ఆసక్తిని కొన్నిసార్లు పరిగణలోకి తీసుకోదు, అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనవసరం టాపిక్ చెప్పుకుంటా లాజికల్ వెళ్ళిపోతుంది. అలాగే చిన్నపిల్లలకు కఠినంగా అనిపించవచ్చు, అంతే కదండి. కొన్నిసార్లు ఫస్ట్ లెసన్స్ అర్థం చేసుకుని రెండోదని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ విధంగా పిల్లలకి కష్టంగా అనిపించవచ్చు. నాలుగవది సైకలాజికల్ అప్రోచ్, మనోవిజ్ఞాన విధానం. అంటే విద్యార్థి అవసరాలు, ఆసక్తి, వయసు, మానసిక అభివృద్ధిని ఆధారంగా చేసుకుని బోధించడం అనేది సైకలాజికల్ అప్రోచ్ అంటారు. ఇది చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అంటుంది, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. ఉదాహరణకి ఏంటి, పిల్లలకు ఎడిషన్స్ నేర్పేటప్పుడు మనం ఏం చేద్దాం, 5 + 3 = 8 అని నేరుగా చెప్పడం కాకుండా 5 పెన్సిళ్ళు ఇచ్చి దీనికి 3 పెన్సిళ్ళు చూపించి లెక్కించమని చెప్పడం. అంటే ఇది పిల్లల అనుభవాల ఆధారంగా నేర్పడం. అంటే డైరెక్ట్ గా మనం 5కి 3 కలిపితే 8 అని చెప్పకుండా వీళ్ళకి ఏం చేస్తాం, 5 పెన్సిళ్ళు 3 పెన్సిళ్ళు ఇచ్చి లెక్కించమని చెప్పడం. ఇది పిల్లల అనుభవాల ఆధారంగా నేర్చుకుంటారు. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది కూడా చైల్డ్ సెంటర్డ్ మెథడే, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, సింపుల్ టు కాంప్లెక్స్. దీని యొక్క ప్రయోజనాలు చూస్తుంది మనకి విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది, సులభంగా అర్థం చేసుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇందులో కూడా లోపాలు కూడా ఉన్నాయండి. ప్రతి విద్యార్థికి వేరు వేరు ప్రణాళిక అవసరం, సమయం ఎక్కువ పడుతుంది. ఇవి ఒకసారి మనం ఏపినట్లు ఏం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పైరల్ అప్రోచ్ అంటే అదే అంశాన్ని ప్రతి తరగతిలో మరింత లోతుగా బోధించటం. కాన్సెంట్రిక్ అప్రోచ్ ఏంటంటే సులభ స్థాయి నుండి కష్టమైన స్థాయికి అంశాన్ని విస్తరించడం. లాజికల్ అప్రోచ్ అంటే విషయం యొక్క తార్కిక క్రమాన్ని అనుసరించి బోధించటం. సైకలాజికల్ అప్రోచ్ అంటే విద్యార్థి వయస్సు, ఆసక్తి, మానసిక అభివృద్ధికి అనుగుణంగా బోధించటం. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక టెట్లో కూడా చూడండి కొన్ని విషయాలు, విద్యార్థుల ఆసక్తి, వయస్సు ఆధారంగా బోధించే విధానం ఏది అంటే సైకలాజికల్ అప్రోచ్. విషయం యొక్క తార్కిక క్రమాన్ని అనుసరించే విధానం ఏది, లాజికల్ అప్రోచ్.
ఒకే అంశాన్ని ప్రతి తరగతిలో కొత్త లోతుతో బోధించే విధానం ఏదంటే స్పైరల్ అప్రోచ్. సులభం నుండి కష్టమైన స్థాయికి అంశాన్ని క్రమంగా విస్తరించే విధానం ఏదంటే కాన్సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పవచ్చు. చూడండి, బాగా అర్థమైందిగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను.